హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు పిల్లల కోసం డిఫరెంట్గా ఏదైనా స్వీట్ చేయాలనుకున్నాను. నాకు నిన్న ఉడకబెట్టిన కాబూలి శనగలు ఉన్నాయి, అవి గుర్తొచ్చి వాటితోటే కాబూలి బర్ఫీ చేద్దామని ఫిక్స్ అయినా. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ముందుగా కాబూలి శనగల్ని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న శనగల్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నె పెట్టుకొని అందులో బెల్లం, తగినంత బెల్లం వేసుకొని పాకం పట్టుకోవాలి. నేను చిన్న చిన్న బాట్ల బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లము నేను డీమార్ట్లో తీసుకొచ్చానండి. అందాజగా చెప్పాలంటే ఒక పావు కేజీ శనగలకి ఒక పావు కేజీ బెల్లం పడుతుందండి. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి అందాజగా వేసాను. ఆ శనగలను బట్టి వేసానండి బెల్లము. పావు కేజీకి పావు కేజీ అయితే సరిపోతుంది బెల్లం. మధ్య మధ్యలో పాకం వచ్చిందో రాలేదో చూసుకోవాలండి. అలాగే అందులో కొంచెం 2 ఇలాచీ వేసుకోవాలి. అలాగే కొంచెము నెయ్యి వేసుకోవాలి. పాకం వచ్చిందండి. పాకం వచ్చినాక ఆ పిండి, మనం పక్కకు పెట్టుకున్న ఆ పిండి ఉంది కదా, కాబూలి శనగల పిండి, ఆ పౌడర్ని అందులో వేసుకొని కలుపుకుంటే రెడీ అయిపోయిందండి. ఎంతో ఈజీగా సింపుల్గా కాబూలి బర్ఫీ రెడీ అయిపోయింది.